నమస్కారం అండి. ఈరోజు తెలుసుకోబోతుంది ఏంటంటే, మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్, బట్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ దగ్గర, ఆల్రెడీ కొన్ని లక్షల కోట్లు కంపెనీ బిల్డ్ చేసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవటం ఇంకా ఇంపార్టెంట్. అదే ప్రాసెస్లో ఫస్ట్ జెఫ్ బెజోస్ ఏమన్నారంటే, కస్టమర్ ఈజ్ ద కింగ్. కస్టమర్ ఎందుకు కింగ్? ఎందుకంటే మనం ఎంత మంచి ప్రోడక్ట్ డెవలప్ చేసినా, ఎంత మంచి సర్వీస్ డెవలప్ చేసినా, ఒకవేళ వినియోగదారుడు దాన్ని వినియోగించకపోతే, ఒకవేళ కస్టమర్ దాన్ని కొనకపోతే దాని వాల్యూ జీరో. అందుకే మనం ఏ కంపెనీ తయారు చేసినా, ఏ ప్రోడక్ట్ తయారు చేసినా దాని మెయిన్ మోటో కస్టమర్ సెంట్రిక్ అయి ఉండాలి. అంటే కస్టమర్ పెయిన్ పాయింట్ని సర్వ్ చేసిన కంపెనీ ఎప్పుడూ కూడా ప్రాస్పర్ అవుతూనే ఉంటుంది. సో ట్రై టు అంటే కస్టమర్ సెంట్రిక్, వినియోగదారుడు ఒక నీడ్స్ ప్రకారం ఆ ప్రోడక్ట్ని డిజైన్ చేయడం కానీ, ఆ కంపెనీని డిజైన్ చేయడం కానీ మనం నేర్చుకోవాలి. దాని తర్వాత ఇలాన్ మస్క్ ఎవరికి తెలియదు? ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్నోవేటర్ ఆఫ్ ఆల్ టైమ్. అది అనేది ఫెయిల్ ఫాస్ట్ అండ్ లెర్న్ ఫాస్ట్. తొందరగా మనం ఫెయిల్ అవ్వాలంట అండ్ తొందరగా నేర్చుకోవాలంట. తొందరగా ఎందుకు ఫెయిల్ అవ్వాలి? ఎందుకంటే ఎప్పుడైతే మనం తొందరగా ఫెయిల్ అవుతామో దాని నుంచి మనం వెంటనే నేర్చుకుని మనం ఎదరికి నడవచ్చు. అదే ఒకే ప్రోడక్ట్ మీద మనం 2 to 3 years మనం ఒకవేళ టైం స్పెండ్ చేస్తే దాని నుంచి మనం డెవలప్ బేగా అవ్వాల్సింది లేట్గా అవుతాం. సో అవర్ డెవలప్మెంట్ విల్ బీ స్లో. మన డెవలప్మెంట్ స్లోగా ఉంటుంది. సమ్ కేసెస్ మనం ఇంట్రెస్ట్ పోయి దాని నుంచి మనం వెనక్కి కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది. సో ఫెయిల్ ఫాస్ట్ అండ్ లెర్న్ ఫాస్ట్. రతన్ టాటాని మించిన సింపుల్ పర్సన్ ఎవరు ఉంటారు? అండ్ తను చెప్పేది కూడా సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. మనం జీవించే జీవన శైలి సింపుల్గా ఉండాలి, బట్ మన ఆలోచన మాత్రం ఎప్పుడూ టాప్ నాచ్ ఉండాలి, అంటే హెవీగా ఉండాలి. తను చెప్పేది ఏంటంటే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ మేకింగ్ రైట్ డెసిజన్, బట్ మేక్ ఇట్ రైట్ ఆఫ్టర్ ఐ టేక్ ఇట్. అంటే తన డెసిజన్ తీసుకునే ముందు ఎక్కువ ఆలోచించరు, బట్ డెసిజన్ తీసుకున్న తర్వాత ఆ డెసిజన్ అతను రైట్ చేసి చూపిస్తారు. సో సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. దాని తర్వాత వచ్చేది థింక్ బిగ్ అండ్ స్టార్ట్ స్మాల్ బై ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ సంస్థని స్థాపించారు. అండ్ దిస్ ఈజ్ ద ఓన్లీ కంపెనీ ఇన్ ఇండియా ఏదైతే 1,00,000 కోట్లు ప్రాఫిట్ని బుక్ చేసింది. రిలయన్స్ 1,00,000 కోట్ల ప్రాఫిట్ గత సంవత్సరం బుక్ చేసింది. అటువంటి ఫౌండర్ చెప్పేది ఏంటంటే, థింక్ బిగ్ అండ్ స్టార్ట్ స్మాల్. మన రతన్ టాటా గారు లాగే హై థింకింగ్ ఎలాగైతే ఉండాలో, ఇతను కూడా మన ఆలోచన విధానం మాత్రం ఎప్పుడూ పెద్దగానే ఉండాలి, కానీ స్టార్ట్ మాత్రం చిన్నగా చేయాలి. ఎందుకంటే ఆ చిన్నగా ఉన్నప్పుడు మనం ఏ మిస్టేక్స్ అయితే చేస్తామో ఆ మిస్టేక్స్ మనం దాన్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు సేమ్ మిస్టేక్స్ మనం చెయ్యం, విచ్ విల్ హెల్ప్ యూ టు గ్రో ఫాస్టర్. ఆ కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికి అది చాలా హెల్ప్ఫుల్. దెన్ వారెన్ బఫెట్ ఈ ప్రపంచంలో ఒక గ్రేటెస్ట్ ఇన్వెస్టర్. అండ్ అతను ఇచ్చిన టిప్ ఏంటంటే, అతను ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. వై? అతను స్టాక్స్ రికమెండ్ చేయొచ్చు, లేకపోతే పలానా ల్యాండ్ కొనుక్కోమని చెప్పొచ్చు, బట్ వై డిడ్ హీ సే? అతను ఎందుకు మీ మీదే ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పారు? ఎందుకంటే మీరు కొనే ల్యాండ్ అవనివ్వండి, ల్యాండ్ ఎవరైనా దొబ్బేయచ్చు, ఎవరైనా కబ్జా చేయొచ్చు, మీ స్టాక్స్ రేట్ పడిపోవచ్చు, లేకపోతే మీరు కొనే కార్, మీ కొనే కార్ వాల్యూ రోజు పడిపోతూ ఉండొచ్చు. కానీ మీరు మీ మీద ఇన్వెస్ట్ చేసుకున్నది, అంటే మీరు చదివింది కానివ్వండి, లేకపోతే ఏదైనా స్కిల్ నేర్చుకోవడం కానివ్వండి, దాంట్లో ఉన్న బెనిఫిట్ మీకు ఈ వేరే ఏ అసెట్ క్లాసెస్లోనే దొరకదు. సో ద బిగ్గెస్ట్ అసెట్ ఈజ్ యువర్ సెల్ఫ్. అదే వారెన్ బఫెట్ గారు కూడా చెప్పేది. అండ్ అతన్నే నిదర్శనంగా తీసుకుని మేము ఈ ఛానల్లో మీ అందరికీ ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.